మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కరువుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. తాము వచ్చి 2 నెలలు కాలేదని ప్రాజెక్టులు అప్పగించేందుకు ఎవరితోనో కుమ్మక్కయ్యావో చెప్పాలని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులని కేఆర్ ఎంపీకి అప్పగించామని చెప్పారు. దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చారని చెప్పారు. నల్గొండకు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెడతామని చెబుతున్నారని, ఇక్కడికి వస్తే ప్రజలు తరిమి కొడతారని అన్నారు. కేసీఆర్ హరీష్ రావులు చేసిన పాపానికి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కుర్చీ చేసుకొని కూర్చొని ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. దాని మీద అక్కడికి రాలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు. ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్టు కానీ ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కు లైనింగ్ చేపియాలి, డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ చేపియాలి, వరద కాలువకు లైనింగ్ చేపియాలి, అలాగే బ్రాహ్మణ విలువలు పూర్తి చేయని సోయి లేదు. కనీసం సందర్శించలే. ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా, యాదాద్రి థర్మల్ ప్లాంట్లో 1000 కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు. సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూములు కొని అక్కడ కట్టి 100 కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు. కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్లు లేని మూసి నీళ్లు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినందుకు. అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టిందంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు బొటాపట్టిన 200-300 కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప తిరగలేక ఓడిపోయింది తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి. ఈ దుర్మార్గులు ఓడిపోయినట్టే లెక్క 3000తో గెలిచిన. ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా 70% పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు, 95% పూర్తయిన బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నా దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి 3 ఏళ్ళు గడపముందే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వేసడం కమిషన్లకు ఒకసారి కదా. మేము కట్టిన నారాయణసాగర్ డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలే. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం సాగునీరు చేయలే. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి, కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తి అయితే ఇవాళ మాకు ఈ కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం